ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎడతెగక ప్రార్థన చేయుడి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, శరీరానికి శ్వాస ఎంత అవసరమో అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలన్నా వృద్ధి పొందుకోవాలి. మరి దేవుని సన్నిధిలో ఉన్నతంగా మనము ఉండాలి అంటే ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. శ్వాస తీసుకోవటము మనం ఎలాగైతే ఆపలేమో అలాగే దేవునితో ఉన్నటువంటి మన అనుబంధము తెగిపోకుండా ఉండాలి. ఆయనతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని మనమందరము కూడా కలిగి ఉండాలి అంటే ప్రార్థన అనేది మనందరికీ కూడా అవసరమండి. ప్రార్థన అంటే ఆ దేవాతి దేవునితో హృదయపూర్వకమైనటువంటి సంభాషణ. ఇది మన ఆత్మకు శాంతినిస్తుంది. మనం కష్టాలలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. శ్రమలలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యము చేత మనలను ఆదరించి బలపరుస్తుందండి. నిర్మలమైనటువంటి మనసుతో, విశ్వాసముతో, ధైర్యము కలిగి ఆయన యందు నిరీక్షణ ఉంచి మనము ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రతి మొరను ఆలకించి మనలను సరైన మార్గంలో నడిపిస్తాడండి. మన జీవితంలో కష్టంలో, నష్టంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి గనక మనము మొరపెట్టగలిగినట్లయితే ఆయనే మనకు తగిన సమయంలో సమాధానమునిచ్చి మన జీవితాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితులన్నిటి నుంచి విడిపించి గొప్ప చేసి నడిపించే దేవుడు. కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన మన జీవితాన్ని ఇంకా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మారుస్తుందండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే కదా. ఆయనకు మన చింతలన్నిటినీ కూడా మనము చెప్పుకోవటము. మనుషులకు చెప్పుకున్నామనుకోండి, మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడ్చాము, లేకపోతే నీ బాధలు చెప్పుకున్నావనుకో, నీ ముందు బాగానే మాట్లాడినా నీ వెనక నిన్ను ఎంతగానో ఎక్కిరిస్తారు, హేళన చేసి మాట్లాడతారు. నువ్వు పడుతున్న ఇబ్బందికరమైన పరిస్థితిని చూసి మరి నవ్వుతారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం అలాగా కాదండి. ఆయన ఉంచినాడు కదా, నీ ప్రతి భారమును కూడా నా మీద వేయి, కనుక నీ భారం ఏదైనా సరే ఆయనకి చెప్పుకో, ఆయనే నీ చింతలన్నిటినీ కూడా తీసివేస్తాడు. ప్రార్థనకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదండి. ఇది మనకు దేవుని యొక్క శక్తినిస్తుంది, ఓదార్పునిస్తుంది మన జీవితంలో. మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, మీరు ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అనే పదం అర్థం ఏమిటంటే మధ్యలో విరామం అనేది లేకుండా తరచుగా మనం ఏం చేయాలి, ప్రార్థనలు చేస్తూనే ఉండాలండి. ఎడతెగక ప్రార్థించడం అంటే 24 గంటలు మోకాళ్ళ మీద ఉండటం కాదు, దేవునితో నిరంతర సంభాషణలో ఉండటం, ఆయనతో మాట్లాడటము. మీరు పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా సరే మీ మనస్సును దేవుని వైపు ఉంచటము. ప్రతి ఒక్క చిన్న నిర్ణయంలో కూడా ఆయన యొక్క సహాయంను కోరి అది తండ్రి చిత్తమో కాదో తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా, ఆయన యొక్క ఉద్దేశాన్ని ప్రకారం నడవటము. అంతేకాకుండా మనము ఆ దేవాతి దేవుని మీద ఆధారపడతామండి. మనము ఎంతగా దేవుని మీద ఆధారపడతామో ఆయన మన ఎడల చేసే కార్యములు అంత గొప్పగా ఉంటాయి. నువ్వు లేకుండా ఏమీ చేయలేను ప్రభువా అని చెప్పి ప్రతి నిమిషము ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటే ఆయనే మన జీవితంలో ఎన్నో గొప్ప క్రియలను, మేలులను జరిగిస్తాడు. ప్రార్థన అనే కవచము మన చుట్టూ ఉన్నప్పుడు అపవాది శోధనలు, శత్రు భయములు మనలను తాకటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అండి. కనుక మన మనస్సు దేవుని యొక్క ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి, ఇహలోక సంబంధమైన మాలిన్యాలకు మన హృదయంలో స్థానం ఉండదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క విషయము ఆలోచన చెయ్యి. ఎడతెగక మనము ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకుంటున్నామా, ప్రతి విషయంలో కూడా ఆయనకి విన్నవించుకుంటూ నీకెదురైనటువంటి శ్రమలలో, నీకెదురైనటువంటి బాధలలో, నీకెదురైనటువంటి కష్టకరమైన పరిస్థితుల్లో మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతున్నామా? ఇకనైనా సరే క్రమముగా మనము ప్రార్థన చేస్తూ మన ప్రార్థన ఆయన వింటాడని, మనం చేస్తున్న విజ్ఞాపన విని మన జీవితాలలో ప్రతిఫలం అనుగ్రహిస్తాడని ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ఇకనైనా సరే దేవునితో ఒక సంబంధాన్ని, ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని కలిగి మనమందరము కూడా
ప్రార్థనలో ఎదిగే వారముగా దేవుని యొక్క బలమును మన అందరి జీవితాలలో పొందుకునే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందామా? కృపామయుడా, సర్వోన్నతుడా, పరలోకమందున్న మా గొప్ప తండ్రి, ప్రేమామయుడా, మహిమ కలిగిన, శక్తి కలిగిన, ఉన్నతమైనటువంటి మీ నామమునకై స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. మా తండ్రి, మా జీవితాలలో మరొక రోజును, మరొక దినమును మీరు మాకు అనుగ్రహించి క్షేమముగా కాపాడి నడిపించిన విధానమునకై మీ నామమునకై కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాము తండ్రి. ఈ బిడ్డలైతే ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో వారికి ఎదురైన ప్రతి సమస్యలో నుంచి సహాయము చేయండి, విడుదల అనుగ్రహించండి. సమాధానము లేని వారికి, నెమ్మది లేని వారికి సమాధానమును, నెమ్మదిని మీరు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము దేవా. ఈరోజంతా కూడా చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి. ఎదురైన సమస్యల్లో కూడా సంతోషముగా జీవించే ధన్యతను మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకొనుచున్నామయ్యా. ఎంతటి సమస్య మా ముందున్నా, ఎన్ని సమస్యలైనా సరే విడిపించగలిగిన వాడవు నీవే అని నీ యందు నమ్మిక ఉంచి ప్రార్థనలో బలముగా ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించండి, స్వస్థపరచండి, విడుదల దయచేయండి, శక్తిని అనుగ్రహించి దేవా ప్రతి ఒక్కరి పట్ల నీ బలమైన కార్యములను జరిగించమని వేడుకొనుచున్నాం. ప్రతి విధమైన వ్యసనాల బారి నుండి విడిపించి కుటుంబాలలో శాంతిని, సమాధానంను కలుగచేసి, మరి ముఖ్యంగా దేవా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డల విషయమే ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానంను, తెలివిని, వివేచనను మీరు అనుగ్రహించి మంచి పర్సంటేజ్తో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుటకు నీ కృపను అనుగ్రహించి ఉన్నతమైన కార్యములను జరిగించి అద్భుతములను చేసి నిన్ను ఆత్మతో, సత్యముతో ఆరాధించే కృప అనుగ్రహించి నడిపించి మేలులతో నింపమని మా కొరకు త్వరలో రానయ్యున్నటువంటి మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.